ఆడవారు మంగళసూత్రాలలో ముత్యం పగడాల్ని ధరిస్తారు. మంగళసూత్రాల్లో ముత్యం పగడం ధరింపచేసే సాంప్రదాయం మనది. అది కేవలం అలంకారప్రాయంగా మాత్రమే కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళసూత్రాలు ఆడవారికి పసుపు కుంకుమలతో పాటు ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి ప్రతీకలు, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఈ రెండు సూర్యచంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడి మండలాన్ని చురుగ్గా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను మరియు సహనాన్ని ప్రసాదిస్తుంది. ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. దేహ సౌఖ్యం, సౌందర్యం, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు. శారీరకంగా నేత్రములు, కొవ్వు, గ్రంథులు, స్తనములు, స్త్రీల నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు. ఇక అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్థ్యము, రోగము, రుణపీడలు, అగ్ని, విద్యుత్ భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ మాంగళ్యము, దృష్టి దోషములు మరియు శారీరకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలైనవి కుజగ్రహ కారకుడు. కాబట్టి ఈ చంద్రగ్రహానికి, కుజగ్రహానికి ముత్యము పగడము ప్రతీక. ఇక ఈ రెండు స్త్రీ జీవితంలో ఎవరెవరు ఎంత పాత్ర పోషిస్తారో పరిశీలిద్దాం. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచరిస్తాడు. 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం. భారతీయ సంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైనది లేనేలేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూఢార్థం ఉంది. అదేమిటి అంటే, ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం. కానీ నేటి తరం స్త్రీలలో కాన్పు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణం. ముత్యము పగడము సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు, తెలుపు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రాలను ఉత్తేజపరిచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయి. కాబట్టి చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో, అలాగే ముత్యం పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలనిస్తుంది. మరొక విషయం ఏమిటి అంటే, శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కానీ సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్నమాట మరువకూడదు. అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని వివాహ విషయంలో చూస్తారు. కాబట్టి ప్రతి స్త్రీ జీవితంలో ఈ చెప్పబడిన 3 గ్రహాలు, వాటి స్థితిగతులు బాగుంటేనే ఆనందమయ జీవితం వారి సొంతం. కాబట్టి ఆడవారు ధరించే మంగళసూత్రంలో ముత్యము పగడాలకు కూడా కేవలం సంప్రదాయమే కాకుండా స్త్రీ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన పూర్వీకులు రూపొందించిన ఆచారం ఇది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.